ఇక మీ భూమిని ఎవడూ కబ్జా చేయలేడు, మీ భూమి మీ హక్కు, అత్యాధునికమైన బ్లాక్ చైన్ టెక్నాలజీతో పాస్ పుస్తకాలు రూపొందిస్తున్నాం, ఒక తప్పు కూడా లేకుండా మీకు అందిస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం పరిధిలోని రాయవరంలో ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన మీ భూమి మీ హక్కు ప్రజావేదిక సభలో సీఎం ప్రసంగించారు. తెలుగుదేశం కూటమి అధికారంలోకి రాకుంటే మీ భూములు గోవింద గోవింద అయ్యేవి, అవునా కాదా, అవునంటే చేతులు పైకెత్తనని ఆయన అనగానే సభలో అందరూ చేతులు పైకెత్తారు. దీనిపై ఆయన స్పందిస్తూ ఇది ఆనాటి పరిస్థితి, ఇవాళ చరిత్రాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను, రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నామని సీఎం చెప్పారు. ఇది పవిత్ర కార్యక్రమం, మనందరికీ భూమి అనేది ఒక అటాచ్మెంట్, మన తల్లిదండ్రులు పూర్వీకుల నుంచి వారసత్వంగా వస్తోంది. ప్రాణం పోయినా ఒప్పుకుంటాడేమో కానీ రైతు భూమిని వదులుకోవడానికి ఇష్టపడడు. కరోనా సమయంలో అందరికీ హాలిడే, రైతుకు మాత్రం లేదు. ఆ సమయంలో కూడా వ్యవసాయం చేసి అందరికీ అన్నం పెట్టిన రైతును మర్చిపోకూడదు. అలాంటి భూమిని గత వైసీపీ ప్రభుత్వం అప్పటి సీఎం జగన్ సమస్యగా మార్చేశారు, అతలాకుతలం చేశారని మండిపడ్డారు. సున్నితమైన సమస్యతో తలగోక్కుంటే మసైపోతారని నాటి సీఎంకు చెప్పాను, కానీ లెక్క పెట్టలేదు. అహంకారం కళ్లపైకెక్కింది. నీ తల్లో నీ తండ్రో తాత ముత్తాతలో ఇచ్చిన ఆస్తికి ఆయన ఫోటో వేసుకున్నాడు. మీ భూమి సరిహద్దుల్లో సర్వేరాళ్లు పెట్టి వాటిపైన తన బొమ్మ పెట్టుకున్నాడు. మరోపక్క మీ భూమిని కంప్యూటరీకరించి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చాడు. ఆ చట్టానికి అధిపతులుగా ప్రైవేటు వాళ్లను తన మనుషులను పెట్టుకున్నాడు. మీ భూమి మీ హక్కు, వేరే వాళ్ల ఫోటో ఉండడానికి వీల్లేదని, రాజముద్రతో మళ్లీ మీకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తానని నేను ఆ రోజు హామీ ఇచ్చాను. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తానని చెప్పాను, అలానే చేశాను అన్నారు. సంక్రాంతి పండుగ జరుపుకోవడానికి సీఎం చంద్రబాబు సోమవారం రాత్రి నుంచి 4 రోజుల పాటు తన సొంతూరైన చంద్రగిరి మండలం నారావారిపల్లెలో ఉండనున్నారు. విజయవాడ నుంచి సోమవారం రాత్రికి సొంతూరుకు విచ్చేసే ఆయన మంగళ, బుధ, గురువారాల్లో గ్రామంలోనే ఉంటారు. ఈ సందర్భంగా 140 కోట్లతో శంకుస్థాపనలు, 20 కోట్లతో ఏర్పాటు చేసిన అభివృద్ధి పనులను సీఎం ప్రారంభించనున్నారు. చంద్రగిరి మండల ప్రజలకు సాగునీరు, తిరుమల, తిరుపతికి తాగునీరు అందించేందుకు నీవా బ్రాంచ్ కెనాల్ నుంచి కళ్యాణ డ్యాంకు కృష్ణా జలాలను తీసుకురావడానికి 126 కోట్లతో మూలపల్లి చెరువు వద్ద మంగళవారం శంకుస్థాపన చేయనున్నారు. అలాగే కుటుంబ సభ్యులు, గ్రామస్తులతో సీఎం గడపనున్నారు. 14వ తేదీ స్వర్ణ నారావారిపల్లె ప్రాజెక్టులో భాగంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్, టాటా డిఐఎంసి, ఇందో సబ్స్టేషన్, సీసీ రోడ్లు ప్రారంభిస్తారు. రంగంపేట, భీమవరం నుంచి లింగేశ్వరాలయానికి వెళ్లే తారు రోడ్డు, అనిమల్ హాస్టల్, డిఆర్డీఏ ఆధ్వర్యంలో మహిళలకు ఈ ఆటోలు పంపిణీ చేస్తారు. ఇక 15న సెట్టిపల్లి లేఅవుట్ లబ్ధిదారులు 2200 మందికి లక్కీ డ్రిప్ ద్వారా పట్టాలు అందజేయనున్నారు. ఇక మంత్రి లోకేష్ కూడా షిరిడి నుంచి సోమవారం రాత్రి 8:45 రేణిగుంట విమానాశ్రయం చేరుకొని రోడ్డు మార్గాన నారావారిపల్లెకు చేరుకోనున్నారు. 15వ తేదీన సీఎం తిరుగు ప్రయాణం కానున్నారు. వైసీపీ గత 5 ఏళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలకు మనశ్శాంతి లేకుండా చేసిందని, ఇప్పుడు మళ్లీ పాత పద్ధతులు మొదలుపెట్టిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. శుక్రవారం కాకినాడ జిల్లా పిఠాపురంలో ఆయన పర్యటించారు. ఆర్ఆర్బీహెచ్ఆర్ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభలో పవన్ మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం చంద్రబాబుతో కలిసి కష్టపడి పనిచేస్తున్నాం, ఎన్ని పనులు చేస్తున్నా మాపై రాళ్లేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఏ పని చేయలేదు, కేసులు పెట్టి భయపెట్టడమే వాళ్ళ పని. వైసీపీ విషయంలో గట్టిగా ఉండాల్సిన అవసరం ఉందని పవన్ చెప్పారు. ప్రజలు కూటమికి అండగా ఉండకపోతే మళ్లీ నియంతృత్వ పోకడలు వస్తాయన్న డిప్యూటీ సీఎం, వైసీపీకి తెలిసింది బూతులు తిట్టడం, కేసులు పెట్టడమే. ఎక్కడ శాంతి భద్రతకు భంగం కలిగినా కలెక్టర్లు, ఎస్పీలు ఉపేక్షించవద్దు. నా మాటలు మెత్తగా ఉంటాయి, కానీ చేతలు గట్టిగా ఉంటాయి. రాజకీయాల్లో విమర్శలు చేయవచ్చు, కానీ కులాలు, మతాల మధ్య వివాదాలు రాజేస్తే పర్సనల్ గా తీసుకుంటా. వ్యవస్థలకు ఎవరు అతీతులు కాదు అని పవన్ తెలిపారు. పార్టీలు తన పార్టీని తిట్టినా పర్వాలేదని, కానీ ప్రజల మధ్య వైషమ్యాలు తెస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పవన్ హెచ్చరించారు. టీటీడీ పాలక మండలి సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని శుక్రవారం మీడియా ముఖంగా ప్రకటించారు. దీంతో పాటు సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. తిరుమలలో స్థలం పొందడం తన హక్కు అని ఆయన ప్రకటించారు. చంద్రబాబు వాస్తవాలను పరిశీలించకుండా తన ట్రస్టుకు భూ కేటాయింపును చేయబోనని కేబినెట్లో ప్రకటించడంతో రాజీనామా చేసినట్లు వెల్లడించారు. తనపై అనేక మంది కుట్రలు పన్ని ఆరోపణలు చేస్తున్నారని, తన వల్ల ప్రభుత్వానికి, చంద్రబాబుకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని టీటీడీ సభ్యత్వానికి రాజీనామా చేశానని ఆయన చెప్పారు. రాజీనామా పత్రాలను సీఎంకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకి పంపించారు. తిరుమలలో భూమి తన హక్కు అని, అది తనకు కేటాయించిందేనని ఆయన చెప్పారు.
గతంలో ఆ స్థలం తనకు కేటాయిస్తే వ్యక్తిగతంగా గెస్ట్ హౌస్ కట్టడానికి ఇబ్బందిగా ఉందని ఓం శ్రీ నమో వెంకటేశాయ స్వామి గ్లోబల్ ట్రస్ట్ ఏర్పాటు చేసుకున్నానని కృష్ణమూర్తి చెప్పారు. దానికి చైర్మన్ తానేనని, ఆ ట్రస్టుకు స్థలం కేటాయించండని ధర్మారెడ్డి ఈవోగా ఉన్నప్పుడే విన్నవించినట్లు తెలిపారు. కానీ వైసీపీ ప్రభుత్వంలో తాను కట్టిన డబ్బులను బోర్డు వెనక్కి ఇచ్చేసిందని, అది కూడా తాను టీడీపీలో చేరుతున్నానని తెలుసుకుని వెనక్కి ఇచ్చేశారని జంగా స్పష్టం చేశారు. ఆ తర్వాత భూ కేటాయింపును తిరస్కరించారని, కూటమి ప్రభుత్వం వచ్చాక మరోసారి సీఎం చంద్రబాబుకు విన్నవించడంతో టీటీడీ బోర్డు తీర్మానం చేసిందని జంగా చెప్పారు. బోర్డులోని మెజార్టీ సభ్యులు తీర్మానాన్ని ఆమోదించాయని, కానీ తన వల్ల ప్రభుత్వం బోర్డు అపనిందలు పడకూడదన్న ఉద్దేశంతోనే రాజీనామా చేయాల్సి వచ్చిందని జంగా కృష్ణమూర్తి తెలిపారు. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంలో A34 విజయభాస్కర్ రెడ్డి బెయిల్ కోసం పెట్టుకున్న పిటిషన్ను నెల్లూరులోని ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసింది. శుక్రవారం ఆయన బెయిల్ పిటిషన్పై కోర్టులో తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జయశేఖర్ వాదిస్తూ ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో విజయభాస్కర్ అనుసరించిన తీరును కోర్టు దృష్టికి తీసుకున్నారు. ఇక ఈ సందర్భంగా ఆయన సంచలన విషయాలు కోర్టుకు వెల్లడించారు. టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తున్న కంపెనీల పనితీరు బాగా లేకపోయినా వారికి అనుకూలంగా ఆయన నివేదిక ఇచ్చారని తెలిపారు. కంపెనీల పనితీరు బాగుందని, నెయ్యి నాణ్యంగా ఉందంటూ సర్టిఫికెట్ జారీ చేశారని చెప్పారు. ఆ క్రమంలో 2023లో బోలేబాబా కంపెనీ నుండి 75 లక్షలు, ప్రీమియర్ కంపెనీ నుంచి 8 లక్షలు లంచంగా విజయభాస్కర్ రెడ్డి పొందారని కోర్టుకు ఏపీపీ వివరించారు. ఇక అల్ఫా డైరీ కంపెనీ నుంచి 8 గ్రాముల బంగారాన్ని లంచంగా తీసుకున్నారని చెప్పారు. ఆయా కంపెనీలకు అనుకూలంగా నివేదిక ఇవ్వడం వల్ల గత ప్రభుత్వ హయాంలో అంటే 2019-2024 మధ్య టీటీడీకి 118 కోట్ల నష్టం వాటిల్లిందని కోర్టుకు విన్నవించారు. ఇక సిట్ విచారణలో తాను లంచం తీసుకున్నట్లు ఆయన అంగీకరించారన్నారు. ఈ నగదు మొత్తాన్ని హవాలా రూపంలో విజయభాస్కర్ రెడ్డి తీసుకున్నట్లు తన విచారణలో సిట్ గుర్తించింది. అయితే విజయభాస్కర్ రెడ్డి నుంచి 34 లక్షల నగదును సిట్ అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఈ వివరాలన్నీ ఏసీబీ కోర్టు దృష్టికి ఏపీపీ తీసుకువెళ్లడంలో విజయభాస్కర్ రెడ్డి బెయిల్ను న్యాయమూర్తి నిరాకరించారు. వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి సంస్కారహీనుడని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం మొగల్లూరు గ్రామంలో పలు అభివృద్ధి పనులను సోమిరెడ్డి ప్రారంభించారు. ప్రభుత్వం నుంచి వచ్చిన రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు అందజేశారు. కాకాని చదువుకున్న సంస్కారహీనుడని సోమిరెడ్డి అన్నారు. ప్రత్యర్థులను రాజకీయంగా ఎదుర్కోలేక వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని, అది మంచి సంప్రదాయం కాదన్నారు. ఉద్దండలు ప్రాతినిధ్యం వహించిన సర్వేపల్లిలో కాకాని లాంటి ప్రత్యర్థి దొరకడం తన కర్మగా పేర్కొన్నారు. కాకాని వాడుతున్న భాష సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు. ఎంపీడీఓ కార్యాలయంలో పలు శాఖల అధికారులు గైరాజరు కావడంపై ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తాము వస్తున్నట్లు ముందస్తు సమాచారమున్నా నిర్లక్ష్యం వహించడం సరికాదన్నారు. కార్యాలయంలో నిర్వహించిన పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అధికారులు వచ్చే వరకు అక్కడే ఉంటానని స్పష్టం చేశారు. నూతన పింఛన్లు, ఇతర సమస్యలపై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వైఎస్ఆర్సీపీ నాయకులపై ఆమె ఘాటుగా స్పందించారు. జగన్మోహన్ రెడ్డి రోజుకు ఒక అంశంపై చర్చ జరిగేలా చేసి మేమంతా పనులు ఆపేలా చేస్తున్నారని విమర్శించారు. జగన్ డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. శాసన మండలి సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంబంధిత అధికారులను ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ విచారణ చేపట్టారు. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్సీ షేక్ షాబ్జీని 2023లో ముఖ్యమంత్రి పర్యటనకు వెళ్లనివ్వకుండా అప్పటి ఏలూరు ట్రాఫిక్ సీఐ ప్రసాదరావు గృహ నిర్బంధం చేశారు. ఎవరి ఆదేశాలతో ఆయన ఈ చర్యలు చేపట్టారో వివరణ కోరారు. షేక్ షాబ్జీతో పాటు చైర్మన్ మోషన్ రాజు, ఎమ్మెల్సీలు భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి, ఎంవి రామచంద్రారెడ్డి, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిలకు సంబంధించి ఇచ్చిన ఫిర్యాదులపై మొత్తం 28 కేసులకు సంబంధించి నేడు విచారణ నిర్వహించారు. శాసనమండలి సభ్యుల గృహ నిర్బంధం, ప్రోటోకాల్ వివాదాలు తదితర అంశాలపై అందిన ఫిర్యాదులకు సంబంధించి మొత్తం 28 కేసుల్లో అధికారులను పిలిపించి శాసనమండలి ప్రివిలేజ్ కమిటీ విచారించింది. కమిటీ చైర్మన్ బీటీ నాయుడు మండలి సభ్యుల పట్ల అధికారులు వ్యవహరించిన తీరుపై వారిని ప్రశ్నించారు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఎమ్మెల్సీ షేక్ సాబ్జీని 2023లో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన కారణంగా గృహ నిర్బంధం చేశారు. ట్రాఫిక్ సీఐ ప్రసాదరావు షేక్ షాబ్జీని ఆహ్వాన పత్రం ఉన్నప్పటికీ బయటకు రానివ్వకుండా అడ్డుకున్నారు. ఇదే విషయాన్ని బీటీ నాయుడు సీఐ ప్రసాదరావును ప్రశ్నించడంతో ఎస్పీ ఆదేశాల మేరకు గృహ నిర్బంధం చేశామని వివరణ ఇచ్చారు. సమస్యలపై ప్రజలను ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పుకోవద్దని, తక్షణం పరిష్కారం చూపాలని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి అధికారులను ఆదేశించారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి
పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నల్లమాడ మండలంలో పెమనగుంటపల్లిలో మినీ గోకులం షెడ్ ప్రారంభించారు. అనంతరం ఓబులదేవ చెరువు మండల కేంద్రంలో ప్రజా సమస్యలపై ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజలు తమ సమస్యలు విన్నవించుకునేందుకు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సింధూరా మాట్లాడుతూ ప్రజల సమస్యలపై అధికారులు ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పుకొని విసిగించవద్దని, తక్షణమే పరిష్కారం చూపాలని సింధూరారెడ్డి అధికారులను ఆదేశించారు. నియోజకవర్గ స్థాయిలో ప్రతి శుక్రవారం ప్రజా గ్రీవెన్స్ నిర్వహించి ప్రజలకు సులభంగా న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాసేవే లక్ష్యంగా పనిచేసే అధికారులకు భవిష్యత్తులో తగిన గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే మాజీ మంత్రి అర్జీలను స్వీకరించి సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ప్రభుత్వం ఫిబ్రవరి చివరి వారంలో నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరును ఉమ్మడి జిల్లాల వారీగా ఫిబ్రవరి 3 నుంచి సీఎం రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభలు ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ములుగులో నిర్వహించనున్న సభకు ఏఐసీసీ అగ్రనేతలు మల్లికార్జున్ ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలను ఆహ్వానిస్తున్నారు. అలాగే ఫిబ్రవరి 2 లేదా 3వ వారంలో మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఫిబ్రవరి 4వ వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నిర్వహించే ఆలోచన ప్రభుత్వం చేస్తుంది. వాస్తవానికి ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం దేశ బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ఆ బడ్జెట్ ఆధారంగా కేంద్రం నుంచి వివిధ పథకాలు, కార్యక్రమాలకు ఏ మేరకు నిధులు వస్తాయన్నది అంచనా వేసి 2026-27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ను రూపొందించనుంది. ఫిబ్రవరి చివరి వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నిర్వహిస్తే వెసులుబాటు దొరికి ఖచ్చితమైన అంచనాలతో బడ్జెట్ను రూపొందించుకోవడానికి వీలు దొరుకుతుందని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాల స్ఫూర్తితో మున్సిపల్ ఎన్నికలకు సిద్దం కావాలని పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. పురపాలికల్లో గులాబీ జెండాలు ఎగురవేసేందుకు కృషి చేయాలని కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేశారు. అన్ని జిల్లాల నేతలతోనూ రోజువారీ సమావేశమవుతామని ఆయన తెలిపారు. తమ పరిధిలోని మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థ ఎన్నికలకు తాము సిద్దమని కేటీఆర్ కు కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ నేతలు వివరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ 2.5 దశాబ్దాలుగా పార్టీ వెంట నిలిచిన కరీంనగర్ బీఆర్ఎస్ కు కంచుకోట అని అభివర్ణించారు. అధికార పార్టీ ప్రలోభాలకు గురిచేసినా, అడ్డదారులు తొక్కినా పంచాయతీ ఎన్నికల్లో 4,000కు పైగా పంచాయతీల్లో బీఆర్ఎస్ గెలవడం రాష్ట్రంలో మారుతున్న రాజకీయ ముఖచిత్రానికి స్పష్టమైన సంకేతమని కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్కే తలమానికంగా ఉన్న దేశంలోని ఏకైక ఉర్దూ యూనివర్సిటీని నిర్వీర్యం చేయడానికి కాంగ్రెస్ సర్కార్ ప్రయత్నిస్తుందని కేటీఆర్ ఆరోపించారు. హైదరాబాద్ నందినగర్లోని తన నివాసంలో శుక్రవారం మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ విద్యార్థులతో కేటీఆర్ సమావేశమయ్యారు. యూనివర్సిటీకి చెందిన 50 ఎకరాల భూమిని అక్రమంగా తీసుకుని రియల్ ఎస్టేట్ అవసరాలకు వినియోగించాలని చూస్తున్నారని మండిపడ్డారు. దేశంలో మైనార్టీల సంరక్షణని చెప్పుకునే రాహుల్ గాంధీ ఉర్దూ యూనివర్సిటీ భూములను అన్యక్రాంతం చేయడమేనా, వారిని కాపాడటమా అని కేటీఆర్ ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే ఏడాదిలోపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు అశోక్ నగర్కి వెళ్లే దమ్ముందా అని హరీష్ రావు ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా నంగనూరు మండలంలోని ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ఆయన సందర్శించారు. అనంతరం ఇతర పార్టీ నేతలు సిద్దిపేటలో హరీష్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి నిరుద్యోగులను నమ్మించి నయవంచన చేశారని ఆరోపించారు. 12 గంటలకు మించి కరెంట్ రావడం లేదన్న హరీష్ యూరియా కోసం యాప్లు తెచ్చి రేవంత్ సర్కార్ రైతుల ఉసురు పోసుకొని వారిని బిచ్చగాళ్లుగా మారుస్తుందని ధ్వజమెత్తారు. నర్మెట్లో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభానికి సీఎం రేవంత్ వస్తే బాగుంటుందని, సిద్దిపేట అసెంబ్లీ సెగ్మెంట్లో 22,000 మంది రైతులకు రుణమాఫీ చేసేదాకా ఆందోళన చేస్తానని హరీష్ చెప్పారు. కోపం ఉంటే తనపై చూపాలని, సిద్దిపేట ప్రజలపై కాదన్నారు. 40 ఏళ్ల సిద్దిపేట ప్రజల కలను కేసీఆర్ నిజం చేసి జిల్లా ఇచ్చారన్న హరీష్ ఎక్కువ జిల్లాల సాకుతో సిద్దిపేట జిల్లాను రద్దు చేసి సంగారెడ్డిలో కలపాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా సిద్దిపేట అస్తిత్వాన్ని కాపాడుకుంటామన్నారు. ఇక మరోవైపు ఎక్స్ వేదికగా స్పందిస్తూ ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల జారీలో విఫలమైన రేవంత్ సర్కార్ వరుసగా పరీక్షా పత్రాలను లీక్ చేస్తూ నిరుద్యోగులను బలి తీసుకుంటుందన్నారు. జయశంకర్ వ్యవసాయ వర్సిటీలో ప్రశ్నపత్రాల లీక్, అంతకుముందు పీజీ వైద్య విద్య పరీక్షల స్కామ్ ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనమని విమర్శించారు. జాబ్ క్యాలెండర్, నిరుద్యోగుల గురించి బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుందని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ధ్వజమెత్తారు. అధికారం కోల్పోగానే నిరుద్యోగులు గుర్తొచ్చారా అంటూ ఆ పార్టీ నేతలను నిలదీశారు. నిరుద్యోగుల పట్ల వారిది కపట ప్రేమేనని ఎద్దేవా చేశారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీహెచ్లో ఏర్పాటు చేసిన ఎలాన్ ఎన్విజన్ 2026ను ఆ సంస్థ డైరెక్టర్ బిఎస్ మూర్తితో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ
ఐఐటీహెచ్ విద్యార్థులు ఉద్యోగ అన్వేషకులుగా కాకుండా ఆలోచనల ఆవిష్కర్తలుగా మారాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో దాదాపు 20 లక్షల మంది నిరుద్యోగ యువత ఉన్నారని, వారందరికీ ప్రభుత్వ ఉద్యోగాలనేది సాధ్యం కాదని, ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నం చేస్తామని శాసనసభలో చెప్పినట్లు మంత్రి గుర్తు చేశారు. దీనిని బీఆర్ఎస్ వక్రీకరించి నిరుద్యోగులను రెచ్చగొట్టి తప్పుదారి పట్టిస్తుందని శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ విభజనపై ప్రచార నేపథ్యంలో సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు కోసం డిమాండ్లు పెరుగుతున్నాయి. 220 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆ ప్రాంతం పేరుతో కార్పొరేషన్ ఉండాల్సిందేనని రాజకీయ పార్టీలు, కాలనీ, బస్తీ, వ్యాపార సంఘాల నాయకులు కోరుతున్నారు. బ్రిటిష్ కాలం నుంచి సికింద్రాబాద్కు ప్రత్యేక అస్తిత్వం ఉందని, దాన్ని దెబ్బతీసేలా వ్యవహరించవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇప్పటికే కార్యాచరణ ప్రకటించారు. ఇదే విషయంపై కాంగ్రెస్ నేతలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు సిద్దమవుతున్నారు. బీజేపీ నాయకులు సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు కోసం పట్టుబడుతున్నారు. విలీన మున్సిపాలిటీలతో కలిపి ప్రస్తుత జీహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా విభజిస్తారన్న ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. ఇదే ప్రాతిపదికన పోలీస్ కమిషనరేట్ల పరిధిని నిర్ణయించారు. రెవెన్యూ, టీజీఎస్, పీడీసీఎల్, వాటర్ బోర్డు, వాణిజ్య పన్నుల తదితర విభాగాల విభజన ఇలాగే ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పోలీస్ కమిషనరేట్లకు ఇప్పటికే హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరిగా పేర్లు పెట్టారు. ఇవే పేర్లతో కార్పొరేషన్లుంటాయన్న ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే సికింద్రాబాద్ కార్పొరేషన్ డిమాండ్ తెరపైకి వచ్చింది. పూర్వ జీహెచ్ఎంసీలో సికింద్రాబాద్ జోన్ సర్కిల్ ఉండేది. పునర్వ్యవస్థీకరణతో సికింద్రాబాద్ సర్కిల్ కనుమరుగు కాగా జోన్ కొనసాగుతోంది. అయితే జోన్ పరిధి మాత్రం పూర్తిగా మారింది. మల్కాజ్గిరి, ఖైరతాబాద్, ఉప్పల్ జోన్ల పరిధిలోని పలు సర్కిళ్లను కలుపుతూ సికింద్రాబాద్ డివిజన్ ఏర్పాటు చేయాలని స్థానిక రాజకీయ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. సంక్రాంతి పండగకు ఊళ్లకు వెళ్లే వాహనదారులు భద్రతే లక్ష్యంగా హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై అధికారులు చర్యలు తీసుకున్నారు. నల్గొండ జిల్లాలో 160 కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ రహదారిపై పండగ వేళ రోడ్డు ప్రమాదాలతో పాటు ట్రాఫిక్ సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది. నిత్యం 25,000కు పైగా వాహనాలు రాకపోకలు సాగించే ఈ హైవేపై పండగ సమయంలో 10 లక్షల వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. దీంతో ట్రాఫిక్ స్తంభించి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈసారి అలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణాలు సాగించేలా ముందస్తు చర్యలు చేపట్టారు. టోల్ ప్లాజాల వద్ద స్కానర్లు మొరాయిస్తుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపహాడ్ టోల్ ప్లాజాలో ఫాస్టాగ్ స్కానర్లు, రీడర్లు సకాలంలో పనిచేయకపోవడంతో వాహనాలు నెమ్మదిగా వెళ్లాల్సి వచ్చింది. ఆయా కౌంటర్లను దాటేందుకు ఒక్కో వాహనదారుడుకు నిమిషం నుంచి 4 నిమిషాల వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. సంక్రాంతి పండుగ రద్దీ నేపథ్యంలో ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని రవాణా శాఖ అధికారులు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను తనిఖీ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజులుగా నిర్వహించిన తనిఖీల్లో నిబంధనలు పాటించని 75 బస్సులపై కేసులు నమోదు చేశారు. ప్రైవేట్ ట్రావెల్ బస్సుల రాకపోకలు ఎక్కువగా ఉండే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల సరిహద్దుల్లో 8 ప్రత్యేక బృందాలతో నిరంతరం తనిఖీ చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 40 బస్సులపై కేసులు నమోదు చేసి 1,13,000 జరిమానా విధించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలం మహాక్షేత్రానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా స్వామి, అమ్మవార్లను సౌకర్యవంతంగా దర్శించుకునేలా అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు. శ్రీశైల దేవస్థానం కమాండ్ కంట్రోల్ రూమ్ లో జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్తో కలిసి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై జిల్లా స్థాయి సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో దేవస్థానం కార్యనిర్వహణ అధికారి ఎం. శ్రీనివాసరావు, నంద్యాల, మార్కాపురం జిల్లా ఉన్నతాధికారులు, అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఫిబ్రవరి 8 నుంచి మార్చి 18 వరకు నిర్వహించనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో దేవస్థానం సిబ్బంది, పోలీస్, జిల్లా అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సౌకర్యవంతమైన, సంతృప్తికరమైన దర్శనం కల్పించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు. గత ఏడాది కంటే ఈ ఏడాది సుమారు 20% మేర అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అదనపు ఏర్పాట్లు చేపట్టాలన్నారు. భక్తులకు శీఘ్రంగా సౌకర్యవంతమైన దర్శనం వంటి అంశాల్లో ఎలాంటి లోపాలు లేకుండా పనులు చేపట్టాలని అధికారులను సూచించారు. శ్రీశైల పరిసర ప్రాంతాలకు 11 జోన్లుగా విభజించి ప్రతి జోన్కు ప్రత్యేక అధికారులను నియమించి పర్యవేక్షణతో పాటు పకడ్బందీ చర్యలు చేపట్టనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ద్వారకా తిరుమల చెరువు వీధిలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. దీనిలో భాగంగా కూటమి నాయకులు మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. అయితే ఈ పోటీలకు ముఖ్య అతిథిగా కూటమి నేతలు హాజరయ్యారు. ద్వారకా తిరుమలకు చెందిన సుమారు 32 మంది మహిళలు ఈ పోటీలో పాల్గొని తమకు నిర్దేశించిన స్థానాల్లో రంగురంగుల ముగ్గులను వేసి అందరినీ కనువిందు చేశారు. అయితే ముగ్గుల పోటీలో ప్రథమ బహుమతి భవానీ అనే మహిళ గెలుచుకోగా, ద్వితీయ బహుమతి వస్త్రాల నాగ, తృతీయ బహుమతి పెద్దింటి రాజేశ్వరి గెలుపొందారు. గెలుపొందిన వారికి బహుమతులను కూటమి నేతలు అందించారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని, కూటమి ప్రభుత్వం మహిళల అభివృద్ధికి ఎంతో పాటుపడుతుందని ఈ సందర్భంగా వారు తెలిపారు.
చలిగాలులతో హైదరాబాద్ నగరవాసులు గజగజలాడుతున్నారు. 4 రోజులుగా తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు చలిగాలులు వీస్తుండటంతో వయోధికులు, పిల్లలు వణికిపోతున్నారు. శుక్రవారం తెల్లవారుజామున శేర్లింగంపల్లిలో అత్యల్పంగా 7.4, రాజేంద్రనగర్లో 8, మల్కాజ్గిరిలో 8.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నగరంలో సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల వరకు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నగరం మధ్యలో 10 నుంచి 12 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా శివారు ప్రాంతాల్లో 7 నుంచి 9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరో 2 రోజుల పాటు ఉదయం, రాత్రి వేళల్లో పొగమంచు ఏర్పడే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాగా సంగారెడ్డి జిల్లా కోహీర్లో శుక్రవారం ఉదయం 5.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇది రాష్ట్రంలోనే అత్యల్పం. ఉమ్మడి మెదక్ జిల్లాలో 4 రోజులుగా సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శుక్రవారం ఉదయం సంగారెడ్డి జిల్లాలోని 16 ప్రాంతాల్లో 10 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలం గిన్నెధరలో శుక్రవారం 6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. సిర్పూర్ యూలో 6.5, కెరమరులో 9, వాంకిడిలో 9.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో 9.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇదిలా ఉంటే నైరుతి బంగాళాఖాతంలోని వాయుగుండం తీవ్రంగా బలపడినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. చెన్నైకు 700 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. తమిళనాడులో శనివారం తుఫాను తీరం దాటనుంది. దీని ప్రభావంతో జిల్లాలో శని, ఆదివారాలు తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. చలి తీవ్రత పెరగనుంది. 2026 సంవత్సరానికి సంబంధించిన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. జనవరి 28 నుంచి ఈ సమావేశాలు జరగనున్నాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. పార్లమెంట్ మొదటి విడత బడ్జెట్ సమావేశాలు ఈ నెల 28న ప్రారంభమై ఫిబ్రవరి 13 వరకు కొనసాగనున్నాయి. సంప్రదాయాన్ని పాటిస్తూ ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం రోజునే బడ్జెట్ ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. మొదటి రోజు ఎప్పటిలాగే ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం ఉండనుంది. జనవరి 30న ఆర్థిక సర్వే ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 9వ కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఆదివారం సెలవు దినం అయినప్పటికీ బడ్జెట్ సమావేశాల కోసం సభ ప్రత్యేకంగా సమావేశం కానుంది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం, బడ్జెట్పై ప్రాథమిక చర్చల అనంతరం తొలి విడత సమావేశాలు ముగుస్తాయి. అనంతరం వివిధ మంత్రిత్వ శాఖల పద్ధతులను స్టాండింగ్ కమిటీ పరిశీలించేందుకు వీలుగా దాదాపు నెల రోజుల విరామం ఉంటుంది. తిరిగి మార్చి 9న 2వ విడత సమావేశాలు ప్రారంభమై ఏప్రిల్ 2న ముగుస్తాయి. ఈ ఏడాది రాజ్యసభలో రిటైర్ కానున్న వారి జాబితాను రాజ్యసభ సచివాలయం విడుదల చేసింది. ఇందులో తెలంగాణకు చెందిన బీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వి ఏప్రిల్ 9న రిటైర్ కానున్నారు. ఇక ఏపీ నుంచి వైసీపీ ఎంపీలు అయోధ్య రామిరెడ్డి, పరిమల్ సత్వానీ, పిల్లి సుభాష్ చంద్రబోస్, టీడీపీ సభ్యుడు సానా సతీష్ కు జూన్లో రాజ్యసభ సభ్యత్వం ముగుస్తుంది. ఇక రాజ్యసభ నుంచి 2026లో మొత్తం 73 మంది రిటైర్ కానున్నారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ పూరి, కాంగ్రెస్ ఎంపీ దిగ్విజయ్ సింగ్, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ల పదవీకాలం ముగుస్తుంది. పెద్దల సభలో ఖర్గే ప్రతిపక్ష నేత కావడంతో ఆయనకు మరోసారి అవకాశం దక్కే అవకాశాలు ఉన్నాయి. మహారాష్ట్ర నుంచి 4, తమిళనాడు నుంచి 6, ఒడిశా నుంచి 4, పశ్చిమ బెంగాల్ నుంచి 5, అస్సాం నుంచి 3, బీహార్ నుంచి 5, ఛత్తీస్గఢ్ నుంచి 2, హర్యానా నుంచి 2, హిమాచల్ ప్రదేశ్ నుంచి 1, గుజరాత్ నుంచి 4, జార్ఖండ్ నుంచి 2, మధ్యప్రదేశ్ నుంచి 3, రాజస్థాన్ నుంచి 3, ఉత్తరప్రదేశ్ నుంచి 10 మంది, కర్ణాటక నుంచి 4, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఒక్కొక్కరు చొప్పున రిటైర్ కానున్నారు. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సెన్సార్ బోర్డుపై, దాని పనితీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో సెన్సార్ బోర్డు అనేది కాలం చెల్లిన వ్యవస్థ అని, దాని ఉనికి ఒక పెద్ద జోక్ అని ఆయన అభిప్రాయపడ్డారు. నటుడు విజయ్ నటిస్తున్న జననాయగన్ సినిమా సెన్సార్ వివాదం నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ రోజుల్లో సెన్సార్ బోర్డుకు ఇంకా ప్రాముఖ్యత ఉందని భావించడం అవివేకమని, దాని అవసరం ఎప్పుడో తీరిపోయిందన్నారు. కానీ దానిపై చర్చించే బద్ధకంతో దాన్ని ఇంకా కొనసాగిస్తున్నారని ఆర్జీవీ విమర్శించారు. సినిమా శక్తివంతమైన మాధ్యమం అనే పాత వాదనను ప్రస్తావిస్తూనే అంతకంటే సోషల్ మీడియాకు ఎక్కువ విస్తృతి ఉందని, అది రాజకీయ విషం, మతపరమైన విద్వేషం, వ్యక్తిత్వ హననాలతో నిండి ఉందని వర్మ అన్నారు. ఇలాంటి వాస్తవ పరిస్థితుల్లో ఒక సినిమాలో పదాన్ని కట్ చేయడం, షాట్ ను ట్రిమ్ చేయడం, సిగరెట్ ను బ్లర్ చేయడం ద్వారా సమాజాన్ని రక్షిస్తున్నామని సెన్సార్ బోర్డు నమ్మడం హాస్యాస్పదంగా ఉందని ఆర్జీవీ ఎద్దేవా చేశారు.
రాజకీయ కన్సల్టెన్సీ సంస్థ ఐపాక్ డైరెక్టర్ ప్రతీక్ జైన్ నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ సోదాలపై పశ్చిమ బెంగాల్లో రచ్చ కొనసాగుతుంది. మమతకు వ్యతిరేకంగా ఈడీ దర్యాప్తు సంస్థ సోదాలను సవాలు చేస్తూ టీఎంసీ కల్కత్తా హైకోర్టును ఆశ్రయించింది. ఇరుపక్షాలు కోర్టును ఆశ్రయించగా అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో అసహనం వ్యక్తం చేసిన న్యాయమూర్తి పిటిషన్ల విచారణను ఈ నెల 14కు వాయిదా వేశారు. బొగ్గు అక్రమ రవాణా కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై ఐపాక్ డైరెక్టర్ జైన్ ఇల్లు, సంస్థ కార్యాలయాల్లో గురువారం ఈడీ తనిఖీలు చేసిన సంగతి తెలిసిందే. ఈ తనిఖీలను వ్యతిరేకిస్తూ టీఎంసీ అధ్యక్షురాలు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు. శుక్రవారం దక్షిణ కోల్కతాలో ఆమె ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఇందులో రాష్ట్ర మంత్రులు, టీఎంసీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ర్యాలీని 10 కిలోమీటర్ల మేర నిర్వహించారు. టీఎంసీ అంతర్గత వ్యూహాలను చోరీ చేసేందుకు బీజేపీ సర్కార్ ఈడీని వాడుకుంటుందని, రాజకీయ కక్షతోనే దాడి చేయిస్తుందని మమత ఆరోపించారు. ఈడీ సోదాలు జరుగుతున్న సమయంలో తాను ఐపాక్ కార్యాలయానికి, ప్రతీక్ జైన్ ఇంటికి వెళ్లడాన్ని సమర్థించుకున్నారు. తాను నిన్న ఏం చేసినా అది టీఎంసీ అధ్యక్షురాలుగానే చేశా, సీఎంగా కాదు. నేనేమీ చట్టవిరుద్ధంగా ప్రవర్తించలేదని మమత స్పష్టం చేశారు. ఐపాక్ తమ పార్టీకి రాజకీయ సలహా సంస్థ అని తెలిపారు. ఇక కేంద్రంలోని బీజేపీ సర్కార్ అన్ని సంస్థలను తన గుప్పిట్లో పెట్టుకుందని ధ్వజమెత్తారు. మహారాష్ట్ర, హర్యానా, బీహార్ వంటి రాష్ట్రాల్లో బీజేపీ బలవంతంగా అధికారాన్ని చేజిక్కించుకుందని ఆరోపించారు. బెంగాల్లో కూడా అలాగే గద్దెనెక్కాలని చూస్తున్నారా అని మమత నిలదీశారు. ఈసీ సాయంతో మహారాష్ట్ర ఎన్నికల్లో గెలిచారని, ఇప్పుడు ఓటర్ల జాబితా సవరణ పేరుతో నిజమైన ఓటర్లను కూడా తొలగించి బెంగాల్లోనూ అధికారంలోకి రావాలని చూస్తున్నారని ఆమె ఆరోపించారు.